హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను, చూపిస్తాను రండి. ముందుగా మనం ఫిష్ తీసుకోవాలి. ఆనియన్, మామిడికాయలు, పచ్చి మామిడికాయల ముక్కలు, టొమాటో, చింతపండు, పచ్చిమిర్చి ఒక 4 చాలండి. ఆనియన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫిష్ని మనం పసుపు, ఉప్పు, కారం వీటన్నింటితో మనం ఫస్ట్గా దీన్ని కలుపుకోవాలి. కారంతో ఉప్పు, పసుపు అన్ని మసాలా వేసి మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేయాలి. జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, నెక్స్ట్ మెంతులు కూడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసుకోవాలండి, కలపాలి బాగా. ఆయిల్లో ఆనియన్ పేస్ట్, జీలకర్ర, ఆవాలు ఇలా కలుపుకోవాలి మనం. కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం దీన్ని కలుపుకోవాలి. చూడండి, ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కల్ని మనం ఇందులో యాడ్ చేస్తున్నాము. కొంచెం వేగిన తర్వాత ఫిష్ మనం ఏదైతే మసాలా మొత్తం కలుపుకొని పెట్టుకున్నామో ఆ ఫిష్ ముక్కల్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, అన్నీ యాడ్ చేశాను దీంట్లో. చింతపండు రసం అండి, చింతపండు రసాన్ని నేను యాడ్ చేస్తున్నాను. చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత 1 కప్పు వాటర్ని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మామిడికాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను. 1 మామిడికాయ చాలండి. 1 మామిడికాయ ముక్కల్ని వేసి ఇలా కలుపుతున్నాను. ఎందుకంటే స్పూన్తో కలిపితే ముక్కలు విరిగిపోతాయి. అందుకే నేను దీన్ని జస్ట్ అలా పట్టుకొని మొత్తం కిందికి మీదికి అయ్యే వరకు కాస్త చూడండి మొత్తం ఎలా మిక్స్ అయిపోయాయో. నెక్స్ట్ దీంట్లో మనం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫిష్ మసాలా పౌడర్ని కూడా నేను కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా మసులుతుందో. ఫిష్ ముక్కలు ప్లస్ ఏమంటారు, మనం ఏమేమి వేసాం దీంట్లో, మామిడికాయ ముక్కలు, అవి కొంచెం బాగా ఉడికేదాకా, కొంచెం దగ్గరకు వచ్చేదాకా మనం మసలనివ్వాలండి దీన్ని. ఇదంతా మసిలితే మనకు అంత టేస్ట్ వస్తుందన్నమాట. మామిడికాయ ముక్కలు మంచిగా మసిలి వాటి రసం అందులోకి దిగుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా మసిలిన తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ అలా మనం పెట్టుకుందాం. మీలో ఎంతమందికి ఇష్టం మామిడికాయ ఫిష్? నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. మా అత్తయ్య చేసేవారు, బట్ నేను నా చేతులతో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎండాకాలం మనకు మామిడికాయలు ఇప్పుడే అవైలబుల్గా దొరుకుతాయి. నెక్స్ట్ లాస్ట్కు నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నానండి నేను, అరుగుదలకు మంచిదని. కొత్తిమీర, పుదీనా 2 యాడ్ చేశాను.
ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాను. ఫైనల్గా కొంచెం లైట్గా కలుపుతాను, ఎందుకంటే కొంచెం మసాలా మొత్తం మనం ఎక్కువ చికెన్ మటన్ లాగా దీన్ని కలపకూడదండి, ఎందుకంటే పీసెస్ విరిగిపోతాయి. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో కదా, మరీ చిక్కగా కూడా రావద్దు, ఇలా మామూలుగా ఉంటే చాలు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం పీసెస్ ఏమంటారు మంచిగా ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ అలా మనం మరిగించుకుందాం దీన్ని. చూడండి ఆయిల్ మనకు కర్రీ అయ్యింది అని ఫైనల్గా ఎట్లా తెలుస్తుందంటే, పైన చూడండి ఆయిల్ మనకు ఫైనల్గా కర్రీ అయిపోయే ముందు ఆయిల్ ఇలా పైకి వస్తుందండి. ఇలా ఆయిల్ పైకి వస్తుందంటే కర్రీ అయిపోయిందని మనం అనుకోవాలి. చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, కర్రీ ఫైనల్గా రెడీ అయిపోయింది. చూడండి పీస్ ఎంత బాగా ఉడికిందో, మామిడికాయ ముక్క ఉడికింది, ప్లస్ మన ఫిష్ కూడా చాలా బాగా ఉడికేసింది. చూడ్డానికి ఎంత విరగకుండా ఎంత నీట్గా వచ్చాయి. మనం ఒకవేళ స్పూన్తో కలిపితే విరుగుతాయి. ఫైనల్గా అన్నంలో తీసుకుంటాను. ఆహా, ఇలా అన్నంలో వేసుకొని ఫిష్ కర్రీ యాడ్ చేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఫిష్. మామిడికాయ ముక్క ఇలా రెండింటిని కలుపుకొని తింటుంటే సండే సండే వావ్. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఆహా, ఒకసారి టేస్ట్ చూద్దామా. చూడండి నేనైతే టేస్ట్ చూశాను, సూపర్ బాగుంది. పీస్ కూడా చాలా బాగుందండి, ఫిష్ పీస్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఉడికింది ఫిష్ పీస్ కూడా. రెండు కలిపి అలా తింటుంటే ఆ టేస్టే వేరు. సూపర్గా ఉందండి, సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మామిడికాయ ఫైనల్లీ మామిడికాయతో నేను చేశాను ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు కూడా అంటారు, ఎందుకంటే నేను చింతపండు కూడా యాడ్ చేశాను కదా. మామిడికాయ చింతపండుతో చేసిన ఫిష్ కర్రీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్ యూ.